ఏటయ్యా సావిత్రి నువ్వంటే నాకెంతో ఇష్టమే. అట్నా ఇప్పుడు అయ్యగారి పక్కన ఉంటుంటావు కదా, ఆసుపత్రిలో ఏం చేస్తుంటా? అయ్యగారు ఆపరేషన్ చేస్తా కుట్లేస్తారు కదా, ఆ మిగిలిపోయిన కుట్టు నేనే చేస్తాను. అయ్యగారు మనుషులు ఏమంటే ఏ సెత్తవేటి? కుట్లు ఏమంటారు కానీ మనుషులు ఎందుకు ఏమంటారే? ఎయ్యమంటే ఏత్తవా నేదా? ఓసే నీ అమ్మ కడుపు మాడా, హింస అంటే అంత ఇష్టమేంటే నీకు? యాటయ్యా యాట చూసినా నిన్ను ఇష్టపడాలా? మనిషికి నెత్తి మీద 4 అడుగులు లేవు, నిలబడితే 5 అడుగులు లేవు. అయ్యగారి పక్కన నువ్వు నిలబడతావు కాబట్టి కాదు నా నిన్ను ఇష్టపడాలా? అసలు నువ్వు అయ్యగారి పక్కన నిలబడి అయ్యగారి కత్తులు బరిసెలు అందిస్తా ఉంటే అయ్యగారు ఒక్కొక్కరిని వేసేసినారు అనుకో, ఆ రకతం నీ మీద చిమ్మి ఆ రకతంలో నువ్వు తడిసి నడుచుకుంటా వస్తే ఆ నడక, ఆ దర్పం ఏంటి, ఆ టీవీ ఏంటి, ఆ గది కదా నా నిన్ను చూసి ఎత్తి పడిపోవాలా? పౌరుత్వం అంటే సావిత్రి, ఇది ఊహించడానికి బాగానే ఉంది కానీ చెయ్యాలంటే చెమటలు పెట్టేస్తానే. అమ్మగాడు కదా అయ్యగారు అటు నుంచి 10 మంది నరకుతా ఉంటే ఇటు కనీసం 4 నరకలేవా? నలుగురా? పోనీ ఇద్దరిని. పోనీ ఇద్దరిని ఏమైనా బీరకాలనుకున్నావంటే మనుషులు ఏటైనా సరే నరకాల్సిందే. మరి అందరూ నరుక్కుంటూ పోతే కత్తులు కొట్టలు ఎవరు అందిస్తారమ్మా? నాకు తెలియదబ్బా. నువ్వు భారతం చదివావా? ఎన్నా ఏదోట్లే, భారతంలో కృష్ణుడు ఎవరినైనా చంపాడా? పంపలా. నేను అంతే, కృష్ణుడు టైపు, అందించడం వేయించడం. 4 నరికి తలకాయల సంచులు ఏటికిరా, అప్పుడు చూస్తా. 4 తలకాయల? నా కర్మ, ఏదో సూదులు ఇంజక్షన్లు అందించవచ్చు కదా అని డాక్టర్ గారి దగ్గర చేరితే ఆయనకి గొడ్డళ్ళు కత్తులు అందించాల్సి వస్తుంది. ఏదో గంటకు తగ్గ పొంత దీన్ని కట్టుకుందాం అనుకుంటే ఇదేమో 4 తలకాయలు. అయినా సావిత్రి, నిన్ను అహింసతోనే చేసుకుంటానే, వదలా, నిన్ను వదలా సావిత్రి.